ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనము అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటే ఇందులో సప్తదశోధ్యాయంలో అష్టావక్రుడు మళ్ళీ సూక్ష్మమైన ఉపదేశాలు చేస్తున్నాడు. ఇందులో ఇప్పుడు 12వ శ్లోకం. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ నశ్నన్ గృహ్ణన్ వదన్ వ్రజన్ ఈహితా నిహితైర్ముక్తో ముక్త ఏవ మహాశయః. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ నశ్నన్ గృహ్ణన్ వదన్ వ్రజన్ ఈహితా నిహితైర్ముక్తో ముక్త ఏవ మహాశయః. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ నశ్నన్ గృహ్ణన్ వదన్ వ్రజన్ ఈహితా నిహితైర్ముక్తో ముక్త ఏవ మహాశయః. జీవన్ముక్త పురుషుడు ఆ స్థితిని పొందిన వ్యక్తి ఆయన శరీర సంఘాతంలో కూడా అవిద్యాలేశ వల్ల ప్రారబ్ధం వల్ల ఆయన శరీర సంఘాతానికి ప్రపంచంలో ఉన్న భక్తులకు వాళ్ళకు ఆ శరీరానికి రుణానుబంధం ఉంది కాబట్టి ఆయన శరీరం కూడా కొన్ని రోజుల దేహాత్మ భావానికి వదులుకున్న తర్వాత కూడా కొన్ని రోజులు అందులో క్రియలు జరుగుతూ ఉంటాయి. ఆ క్రియలు అందుకే ఆ క్రియలు చేస్తున్నాడు కదా అని మనము తక్కువ అంచనా వేయకూడదు. ఆయన మనలాగా తింటున్నాడు, మనలాగా నిద్ర చేస్తున్నాడు, ఆయనకు నాకు ఏం తేడా, ఆయన కూడా మనలాంటి అజ్ఞానం అనుకుంటే మనదే పొరపాటు. ఆయన పశ్యన్ శృణ్వన్, ఆయన చూస్తున్నప్పటికీ వింటున్నప్పటికీ స్పర్శ చేస్తున్నప్పటికీ గ్రాణ నేత్రం ద్వారా అన్ని ఇంద్రియాల ద్వారా వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా ఏ దాంట్లో కూడా కర్తృత్వ భావం ఉండదు. దేనికి అంటుకోకుండా ఉంటాడు. ఆయన చేసినా కూడా చేసినట్టు కాదు. ఎందుకంటే ఆయనకు సంచిత కర్మలు జ్ఞానం ద్వారానే భస్మం అయిపోయినాయి. ప్రారంధము చూసేవాళ్ళు ఆరోపణ చేసుకుంటున్నారు. ఇంకా ఆగామి కర్మలు ఆ మహానుభావునికి అంటవు. ఎందుకంటే ఆయనకు ఏ ప్రయోజనము లేదు కాబట్టి కిమిచ్చంకస్య కామాయ శరీరం అనుసంజరేత్. ఇంకోసారి శరీరం రావడానికి ఆయన దగ్గర ఏ హేతువులు, ఏ కారణాలు, ఏ చిన్న వాసన కూడా లేదు కాబట్టి ఆయనకు శరీరాలు రాదు. కాబట్టి ఆగామి కర్మలంటే ఈ శరీరం ఆయన తాదాత్మ్యం తెంచుకున్న తర్వాత జీవన్ముక్తి అవస్థలో కూడా ఆయన కాలు కింద సచ్చిన చీమలకు అది పాపకర్మ అయినప్పటికీ కూడా ఆయన చేసిన ఉపదేశ కర్మలు పుణ్యకర్మ అయినప్పటికీ కూడా ఆ మళ్ళీ పాపకర్మలు ఆ మహానుభావాన్ని నిందించి తిట్టించుకునే వాళ్ళకు పాపం పోతుంది. ఆ మహానుభావాన్ని పొగిడి ఆయనకు సేవ చేసుకునేటోళ్ళకు ఆ పుణ్యం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి మహానుభావాన్ని దృష్టిలో పెట్టుకొని శాస్త్రం చెప్పేది, నువ్వు బయట సామాన్య వ్యక్తికి 1,00,000 మందికి నువ్వు అన్నదానం చేసేది ఒకటే, ఇలాంటి జీవన్ముక్త పురుషునికి ఒక్కనికి అన్నదానం చేసేది ఒక పూట పెట్టేది సమానము అని చెప్పేసి. అందుకే ఉత్తర భారతంలో వ్యాపారులు కానీ వాళ్ళు కానీ ఎందుకు మహాత్ములకు అంత బాగా చూసుకుంటారంటే వాళ్ళకు తెలుసు మహాత్ములు సాధనం చేస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ధ్యానము, జపము, హారతులని, పారాయణమని, స్వాధ్యాయమని, వీటి ద్వారా మహాపుణ్యం ఉంటుంది. మేము చేసిన మా దోషాలు, మా పాపాలు కడిగిపోవాలంటే అలాంటి మహానుభావులు
ఈ ధనాన్ని స్వీకరించి జీర్ణం చేసుకుంటేనే మాకు మంచిది జరుగుతుందనే భావన ఉంది కాబట్టి వాళ్ళు అలా ముందుకెళ్తారు. ఎందుకంటే ఆ మహానుభావునికి అంత సామర్థ్యం ఉంటుంది. నేను నిజంగానే ఒకసారి తెలుసుకోవాలని ఒకసారి మా ఋషికేశ్ కైలాసాశ్రమంలోనే చందనాజీ అని మాది పెద్ద బిజినెస్ మ్యాన్, ఢిల్లీ ఆయన. ఒకే ఒక పూట భోజనానికి 400 మంది మహాత్ములకి 30 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాడు. 30 లక్షలు ఒక పూటకే, 400 ఒక 500 అనుకోండి, వాళ్ళు వీళ్ళది 500 మందికి భోజనం అంతే. ఫుల్ చలికాలం రాకముందు ఇన్నర్ షర్ట్లు అది ఒక జత వచ్చేసి 2000 కన్నా పైన, అది 2000 నుంచి 3000 ఉంటుంది. షూలు, గొడుగు, అవి ఇన్నర్లు 2 సెట్లు, సాక్సులు, మళ్ళీ అందరికీ 1000 రూపాయల దక్షిణ. ఇంకా భోజనం అంటావే, ఇంకా పంచపరమాన్నాలు భోజనము, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అందరికీ ఒక్కొక్క కేజీ జీడిపప్పు, ఒక్కొక్క కేజీ బాదాము, 1 కేజీ కిస్మిస్, ఇంకో 2-3 వెరైటీలు వస్తాయి డ్రై ఫ్రూట్స్, అవన్నీ ప్యాకెట్లు, ఇంకా రకరకాల ఐటమ్. వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఒక 30-40 మంది ఉంటే 30-40 ఐటమ్లు పంచారు ఆ రోజు. ఒక్కొక్క ఐటమ్ పంచుకుంటూ పోతున్నారు. కాబట్టి ఏంటి మరి ఇంత ఖర్చు చేస్తారు, మీ మనసులో ఏం ఉద్దేశం ఉంటుంది అని అడిగాను. ఏం లేదు స్వామీజీ, మా తాతకాలం నుంచి ఇక్కడ భక్తులు మేము ఆశ్రమానికి చేసుకుంటూ వస్తున్నాము, అలాగే మేము చేసుకొని వస్తున్నాము. లేదు లేదు, ఈ ఉత్తరం కాదు, నేను కొద్దిగా రీసెర్చ్ కోసం అడుగుతున్నాను. శాస్త్రం చెబుతుంది ప్రయోజనం అనుద్దేశ్యం మందోపి నా ప్రవర్తన. మీరు చేసేది బిజినెస్ చేసేవాడు బుర్ర ఎలా ఉంటుందంటే, 2 రూపాయలు వస్తుంది 200కి అమ్మాలనుకుంటాడు. ఎంత ఎక్కువ లాభానికి అవకాశం ఉంటే అంత ఎక్కువ లాభానికి అమ్ముకోవాలనుకుంటాడు. వాడు డబ్బులు అనవసరంగా పోగొట్టుకోవాలనే బుద్ధి వాడికి ఉండదు, లాగేయాలనే ఉంటుంది. ఏ బిజినెస్ చేసినైనా కూడా ఎక్కువ లాభాలు పెట్టుకొని లాగేయాలనే బుద్ధి ఉంటుంది, కానీ ఇట్లా ఇవ్వాలనే బుద్ధి ఉండదు. మరి అలాంటి బిజినెస్ మ్యానులు మీరు ఎందుకు ఇంత 30 లక్షలు ఎందుకు ఇట్లా చేస్తారు? ఒక కారణం తెలుసుకోవాలి అంటే కన్నా ఫస్ట్ చెప్పాడు, వాళ్ళ తాత భక్తుడుగా ఉండేవాడంట. 1880 నుంచి వాళ్ళ భక్తులు. వాళ్ళ తాత తర్వాత నాన్న కూడా భక్తుడుగా ఉండి అక్కడ బడే మహారాజ్ అని ఒక మహానుభావుడు ఉంటాడు. ఆయన ఆరాధన రోజు వాళ్ళే దానికి బాధ్యత వహించేసి ఆ రోజు ఖర్చులంతా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కూడా ఇంకా వాళ్ళ తాత తర్వాత నాన్న దాన్ని సంవత్సరము బాగా పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఇలా చేస్తుండేవాడు. వాళ్ళ నాన్న చేస్తూ ఉంటే భార్యకు పిల్లలకు నాన్న మీద ద్వేషం అంట. ఊరికి అన్ని డబ్బులు నువ్వు వేస్ట్ చేస్తున్నావు, అట్లా ఏం అవసరం ఉంది, అప్పుడేమో మీరు చేసుకున్నారు ఇంకా వదులుకోవాలి దీని అని చెప్పేసి ఫుల్ విరోధం చేశారు. ఇంకెంత అని ఆత్మనికైతే దీంట్లో భార్య పిల్లలు వ్యతిరేకమయ్యేసరికి ఒక 3 సంవత్సరాల మధ్యలో మా వల్ల కాదు ఈ ఆరాధనకు మేము చేసుకోవడం అని చెప్పేసి వదిలిపెట్టేశారు. వీళ్ళు వదిలిపెడితే వేరే వాళ్ళు రెడీగా ఉంటారు అనుకో అక్కడ చేసుకునేటోళ్ళు. ఆ 3 సంవత్సరాల్లో సుమారు 500 కోట్ల లాస్ వచ్చిందంట వాళ్ళ బిజినెస్. మొత్తం మళ్ళీ డౌనికి పడిపోయారంట. పడిపోయి మళ్ళా చిందరబిందరై తెలివితేటలు ఉన్నాయి, అన్నీ వాడుతున్నారు, ఎన్ని వాడినా కూడా బిజినెస్ మళ్ళీ సక్సెస్ కాలేదంట. మళ్ళీ ఒకరోజు కూర్చొని ఎందుకు ఇలా అవుతుంది అట్లా అనుకుంటా ఉంటే ఒక ముసలాం ఉందంట వాళ్ళ ఇంట్లోనే. ఆ ముసలాం చెప్పినారు, లేదు మీరు ప్రతి సంవత్సరం బడే మహారాజు ఆరాధన చేస్తుండ్రి, మాకు గురువులు అక్కడే చెప్తుండ్రి వ్యాపారంలో దోషం ఉంటుంది, నీతి శాస్త్రం చెప్తుంది పేదవాళ్ళు రక్తం పీల్చుకోకుండా ఎవడు సౌకర్య కాలేడండి. శ్రమను దొంగలించేటోళ్ళు బిజినెస్ మ్యాన్లు అంటారు, ఇతరుల పరిశ్రమను దొంగలించేస్తారు ఎక్కువ రేట్లు చెప్పేసి. కాబట్టి అది మహాదోషం ఉంటుంది. ఆ దోషం కొద్దిగా అది కొద్ది భాగము మహాత్ములకి అట్లా దాన ధర్మాలు చేస్తున్నందుకు అట్లా అవి ఆ దోషాలు కవర్ అయిపోయి వాళ్ళ బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఇంకా 3 సంవత్సరాలు అలా మీరు చేయలేదు కాబట్టి అదేమైన కారణము. కావాల్సింటే ఒక్కసారి కష్టమైనప్పటికీ ఒక్కసారి మళ్ళీ దాన్ని ప్రారంభం చేయండి, మళ్ళీ చూడండి మీ బిజినెస్ ఇప్పుడు. కాకపోతే ఒక ముస్లిం వాళ్ళ ఇంట్లో ఉన్న అన్న చెప్పినట్టు సరేలే అని చెప్పేసి అప్పు చేసి మరి ఆ ఆరాధన చేశారంట. అప్పుడు బాగా అప్పుల్లో ఇరిగిపోయారంట. ఆరాధన చేసిన తర్వాత మళ్ళీ పైకి గ్రాఫ్ 1000 కోట్లకి మళ్ళీ బిజినెస్ ఆ రేంజ్కి గ్రాఫ్ వేసింది. ఇంకా దాని తర్వాత ఇంకా అందరికీ చెప్పేసుకున్నారంట మాట. ఏది తప్పినా మాత్రం కైలాసాశ్రమంలో ఈ బడే మహారాజ్ ఆరాధన మాత్రం మన ఇంటి వల్ల నిర్ణయం చేసుకొని
ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసారు. ఆ రోజున ఒక 80 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసి దాంట్లో వచ్చే వడ్డీ ఎంత ఏముంటుందో అది ఆ ఒక్క రోజు మరి 2 కార్యక్రమాలు ఉంటాయి. బడే మహారాజు పుట్టినరోజు, మళ్ళీ ఆరాధన రోజు. ఎంత వస్తే అంత ఇంట్రెస్ట్ నుంచి మొత్తం అక్కడ రిషికేశ్లో ఉన్న అందరినీ సాధువులు పిలిపించేసి ఇట్లా దాన ధర్మాలు చేస్తారు. అంటే ఎందుకు అంటే అలాంటి జీవన్ముక్త పురుషులు వాళ్ళు ఇలాంటి ఏమి చేసిన ఏ క్రియలు చేస్తున్నప్పటికీ వాళ్ళకు పరమాత్మ స్థితిలో ఉంటారు. నీకు ఎలా తెలుసు? నువ్వు దానం చేస్తున్న సాధువుల్లో ఎవరో ఒకడు అలాంటి మహానుభావుడు ఉండొచ్చు. నీ అదృష్టం బాగుండి అలాంటి మహానుభావుడు ఒక పిడికడు ముద్ద నువ్వు దానం చేసిన ఒక పిడిక ముద్ద నోట్లో పెట్టుకున్నాడంటే జీవితంలో మళ్ళా పెద్ద గుట్టలైతే రిటర్న్ అవుతుంది ఆ పుణ్యఫలం. కాబట్టి అలాంటి మహానుభావులకు స్తుతి చేసేటోళ్ళకు, సేవ చేసేటోళ్ళకు వాళ్ళ శరీరం ద్వారా ఎన్నో పుణ్యకర్మలు జరిగాయి. ఆ పుణ్యమంతా వీళ్ళ అకౌంట్కి వచ్చేస్తుంది. అందుకే అలాంటి అందుకే ముక్త ఏవ మహాశయ, అలాంటి మహానుభావుడు ఇన్ని క్రియలు చేస్తున్నప్పుడు ముక్త స్థితిలోనే ఉంటారు. ఇంకా మహానుభావులకు చూపుకు కూడా అంతటి శక్తి వస్తుంది. శాస్త్రంలో వస్తుంది, సాధు దర్శనం పాపనాశనం అని. కేవలము దర్శనము ద్వారానే అని చెప్పేసి నేను ఇంతకుముందు కూడా చెప్పింది. మాతా మాణికేశ్వరమని యోగిని మాత గురించి కరీంనగర్లో ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ బత్తాయి తోట వేసిండ్రంట. బత్తాయి తోట వేసి ఉంటే ఇంకా అమ్మ లోపల అనుష్ఠానంలో ఉన్నప్పుడు గోడకంతా ఆ పురుగులన్నీ, బత్తాయి తోటలో ఉన్న పురుగులన్నీ గోడకు వచ్చి మెత్తుకున్నాయి. అందరూ అది పురుగులని కూడా తెలియదంట, అంత ఒత్తుగా మెత్తుకున్నాయి. ఏదో డిజైన్ అనుకున్నారంట, కొత్తగా ఏదో డిజైన్ అని. ఆ అమ్మ తలుపులు తీసుకొని బయటకు వస్తే అన్నీ టపటప అని కిందకి రాలిపోయినాయంట గోడకి. ఏంటమ్మా ఇది, మేము ఏదో డిజైన్ అనుకుంటే ఇవన్నీ పురుగులా, ఎందుకు ఇట్లా అన్ని ప్రాణం కోల్పోయాయి అట్లా ఇట్లా అంటే సాధు దర్శనం పాపనాశనం అని చెప్పేసి ఈ నారదుని కథే చెప్పింది. నారదుడు సన్యాసం తీసుకున్న తర్వాత వైకుంఠంలో అందరూ విష్ణు కోసం, దేవతలంతా దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉంటే విష్ణు మాత్రము నారదుని కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎవరి కోసం? అందరూ ఆశ్చర్యం, ఎవరి కోసము? భగవంతుడు ఎవరి కోసము వెయిట్ చేస్తున్నాడని. మళ్ళీ నారదుడు వచ్చేసరికి నారదునికి సాష్టాంగ ప్రణామం చేసి సాధు దర్శనం పాపనాశనం అన్నాడట. ఆయన నారాయణ నాకే దిక్కు లేక నారాయణ అంటుంటే నువ్వు నాకు నా సాష్టాంగ ప్రణామం చేస్తున్నావు, మళ్ళీ ఏమి లీల చేయబోతున్నావు ప్రభు అంటాడంట. లేదు నారద, నువ్వు ఇప్పుడు సాధు కుంగుడివి, శాస్త్రం చెబుతుంది, శాస్త్ర ప్రమాణం ఉంది, సాధు దర్శనం పాపనాశనం అని. అంటే అలాంటి జీవన్ముక్త స్థితిలో ఉన్న సాధు నవ్వుతాడు నారదుడు. నీకు సరేలే, నీకు అర్థం కావాలంటే భూలోకంలో ఒక పెంట పురుగు ఉంటుంది, ఆ పెంట పురుగు ఉండ చేసుకొని ముందుకు తోసుకుంటూ పోతూ ఉంటుంది, నువ్వు పోయి దానికి దర్శనం ఇవ్వండి. సరే అని భూలోకానికి వచ్చి దానికి దర్శనం ఇస్తే అది ఓ నారదా వస్తివా, సాధు దర్శనం పాపనాశనం అని అది ప్రాణాన్ని కోల్పోతుంది. నారదునికి ఏమీ అర్థం కాలేదు. అయ్యో ఏమో అర్థమవుతుందంటే అది ప్రాణమే వదిలేసిందని. మళ్ళీ పోయి చెప్పిండు, అది చచ్చిపోయింది స్వామి దేవుడా, నాకు తెలియలేదు ఏమి. కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ భూలోకానికి పోయి ఒక మామిడి చెట్టు మీద ఒక చిలుక రామ రామ అంటుంది, దానికి పోయి దర్శనం ఇవ్వాలి. సరే అని పోయి దక్కింతపోయి దానికి దర్శనం ఇచ్చొస్తే అది కూడా ఓ నారద మళ్ళీ మీ దర్శనం అయింది, సాధు దర్శనం పాపనాశనం అని అది కూడా ప్రాణం కోల్పోతుంది. మళ్ళీ దాని తర్వాత ఇంకా నారదునికి భయం వేస్తుంది, మళ్ళీ నా చేతి ఏదో చేపిస్తున్నాడు భగవంతుడు లీల అని చెప్పేసి, ఇంకా ఎందుకు స్వామీజీ నేను తప్పు చేశాను, ఇలా 2 జీవాలు పోయాయి నా వల్ల అంటే, లేదు నారద కొన్ని రోజుల తర్వాత కింద ఒక సామ్రాట్ మహారాజుకు చిన్న కొడుకు పుట్టింటాడు, ఆ కొడుకుని పోయి ఆశీర్వాదం ఇచ్చి రాపోవాలి. ఇంకా నారదుడు వచ్చేసరికి రాజుకు మహా ఆనందం అయిపోతుంది, ఇలాంటి సాధు పొంగుడు నా కొడుకుని ఆశీర్వాదించడానికి వస్తున్నాడా అని. ఇంకా నారదునికి ఏమో భయం, ఇప్పుడు ఏమన్నా ఆ పిల్లగాడిని చూసి ఆ పిల్లగాడు కాస్త ప్రాణం గీనం పోతే కానీ రాజు మాత్రం వదిలిపెట్టుడు, మళ్ళీ నన్ను కట్టేస్తాడని. ఇంకా భయపడుతూ లోపలికి పోతే ఆ పిల్లగాడు, ఓహో నారద మహర్షి మీరు వస్తున్నా, మీ నుంచినే నాకు ఈ శ్రేష్టమైన మానవ జన్మ వచ్చింది, సాధు దర్శనం పాపనాశనం అన్నాడు చిన్న పిల్లలు. ఎలా అన్నాడు, నేను ఫస్ట్ జన్మలో పెంట పురుగు అయ్యింది, ఆ పెంట పురుగులో ఉన్నప్పుడు మీ దర్శనమై మళ్ళీ దానికన్నా కొద్దిగా ఉత్తమ చిలక జన్మ వచ్చింది, మళ్ళీ మీ దర్శనమై ఇప్పుడు నాకు ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది, ఈ మనిషి జన్మలను భగవంతుని తెలుసుకొని ఇంకా మోక్షాన్ని పొందుతాను,
నీ వల్ల నీ సాధువుల దర్శనం వల్ల అని వచ్చిందని. అంటే వాళ్ళ దర్శనం వల్ల కూడా అన్నిటి లాభాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు స్వరూపంలో ఉంటారు కాబట్టి వాళ్ళ మాట పవర్ఫుల్ ఉంటుంది, వాళ్ళ చూపు పవర్ఫుల్ ఉంటుంది, వాళ్ళు అడుగు పెట్టిన ప్రదేశము పుణ్యక్షేత్రం అయిపోతుంది. ఒక 4-5 రోజులు కూర్చొని పోయిన ఉన్న ప్లేస్ కూడా అక్కడ పెద్ద గుడులు మఠాలు అయిపోయి పుణ్యక్షేత్రం అయిపోతుంది. అంతటి పవర్ ఉంటుంది అలాంటి మహానుభావుడు. కాబట్టి అలాంటి స్థితిలో ఉంటాడు జీవన్ముక్త పురుషుడు. నెక్స్ట్ మళ్ళా ఇంకా ఆయన స్థితి గురించి చెప్తున్నారు. నా నిందంతి నచ స్తౌతి నా హృష్యతి న కుప్యతి నా దదాతి న గృహ్ణాతి ముక్త సర్వత్ర నీరవః. నా నిందంతి న చ స్తౌతి న హృష్యతి న కుప్యతి న దదాతి న గృహ్ణాతి ముక్త సర్వత్ర నీరవః. నా నిందతి నచ స్తౌతి. ఆ స్థితిని పొందిన వ్యక్తి ఎవరు నిందా చేయడు, ఎవరిని చెట్టు ఎక్కించుడు, ఎవరిని నింద చేయడు, న్యూట్రల్గా ఉంటాడు. మళ్ళీ నా హృష్యతి, ఉత్సాహం కూడా ఉండదు, ఉదాసీన భావంలో ఉంటాడు. మనకు ఏదైనా చిన్న చిన్న విషయాలు మనకు దొరికిపోతేనే మనకు తెలియకుండా మన హావభావాలు, మన కళ్ళు ఆనందంతో పులికించిపోతూ ఉంటాయి. కానీ అలాంటి మహానుభావులకి ఏది వచ్చినా ఏది పోయినా కూడా జస్ట్ ఉదాసీన భావంలోనే నార్మల్గానే కనిపిస్తుంటారు. నా కుప్యతి, సామాన్యంగా వాళ్ళకు కోపం అనేది రాదు. అలా అని చెప్పేసి అడవిక తాతకు కోపం వస్తుండే మరి ఆయన జీవన్ముక్త పురుషుడని అర్థం చేసుకోకూడదు. వాళ్ళకు వచ్చినా కూడా అది క్షణభంగురం. ఆ సమయంలో శిష్యుడి ఆ పరిస్థితిని చూసి టక్కని అందులో కూడా ప్రేమే ఉంటుంది, ఆ కోపంలో కూడా ప్రేమే ఉంటుంది, శిష్యుని కళ్యాణమే ఉంటుంది. అంతేగాని ద్వేషం ఉండదు. విపరీతంగా మళ్ళా సచ్చే వరకు అంత కోపంతోనే ఉండదు, అట్లేదు. మళ్ళా వచ్చి వాడు సరెండర్ అయితే మళ్ళా వాడిని అంతే ప్రేమగా మాట్లాడేంత ఈజీగా మాట్లాడతారు. కాబట్టి ఆ గుణాగుణేషు వర్తంతే అని. ఎందుకంటే దుర్వాస మహర్షి ఆయన విపరీతమైన కోపం. ఆయన ఇక్కడికి దీనికి కుంతి ఉన్న రాజ్యం దగ్గరికి భోజరాజు దగ్గరికి సేవకు వస్తున్నాడు. ఆయన వస్తున్నాడంటే కనుక ఆయనకు సేవకు నియోగించడానికి అందరికీ వణుకు పుడుతుంది. ఆడవారు అమ్మో మొదలే భయంకరమైన కోపిష్టి, ఏ చిన్న పొరపాటు అయినా కానీ మళ్ళీ శాపాలు వేసేస్తే జీవితాలే పాడైపోతాయి అని భయపడుతున్నప్పుడు అప్పుడు కుంతీదేవికి మంచి లక్షణాలు ఉంటాయి. అతిథి సేవ అన్ని లక్షణాలు చాలా మంచిగా ఉంటాయి. కాబట్టి కుంతీదేవిని కరెక్ట్ అని చెప్పేసి కుంతీదేవిని ఆ సేవలో పెడతారు. ఎంత మంచి సేవ చేసిందంటే అడగకుండానే దుర్వాస మహర్షి వరం ఇచ్చింటాడు. నువ్వు అడుగు ఏం వరం కావాలని. మా దివ్య దృష్టితోటి చూసి నాకు తెలియదు నాకేం వరం కావాలని చెప్తా, అంతేగాని నువ్వు ఏ దేవుడిని తెలుసుకుంటావు ఆ దేవుని వంశంతో నీకు పిల్లలు కలుగుతారు అని చెప్పేసి. ఎందుకంటే దివ్య దృష్టితోటి ఈమెకు పాండు మహారాజు చచ్చిపోతాడు పిల్లలు కాకముందనే విషయం తెలుసుకొని ఆ వరాన్ని ఇచ్చేసిపోతాడు. మరి అలాంటి దుర్వాస మహర్షి జ్ఞాని కాదు, జీవన్ముక్త పురుషుడు కాదని మనం డిసైడ్ చేయకూడదు. అది ఆభూషణం లాంటిది అంతే. వాళ్ళకి కోపం కూడా అంతే. అంతేగాని వాళ్ళకి వాస్తవికంగా లోపల ఆ భావన ద్వేష భావన ఉండదు. కాకపోతే చాలా వరకు మహానుభావులు శాంతంగా ఉంటారు. కోపానికి ఆస్కారం ఇవ్వరు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులన్నా రాని, ఎంత విపరీతమైన పరిస్థితులన్నా రాని చాలా వరకు శాంతంగానే ఉంటారు. చోటా మహారాజు ఆయనకు ఎంత అవమానం చేశారంటే నడిచాడే దేవుడు, అనిమా గరిమది సిద్ధులు కూడా ఉన్నాయి. వేల లక్షల సంఖ్యలో భక్తులు ఉన్నారు. వంటింట్లో కుసురు పెట్టేసి భోజనం వడ్డించేవారు కాదు. ఒకవేళ వడ్డిస్తే కన్నా పుల్లిపోయి పాసిపోయిన సద్దనం పెట్టేవారు. కావాల్సిన ఇంట్లో పొమ్మను లేక పొగ పెట్టేస్తే కన్నా వాడే వెళ్ళిపోతాడని చెప్పేసి
మళ్ళీ ఆ హింస పెట్టేటోళ్ళు మంచి వేదాంతులు, బాగా వేదాంతం తెలిసిన వాళ్ళు. ఆయన కూడా ఆయన ఎవరిని అప్పుడు ఏమీ తిట్టలేదు, ఏమీ లేదు. ఎప్పుడో ఒకసారి ఆయనకు ఇబ్బంది పెట్టారని కోపం రాలేదంట. కానీ కొత్తగా వచ్చిన బ్రహ్మచారులకి ఒకసారి భోజనం సరిగ్గా వడ్డిస్తలు ఇలాంటివే పని చేస్తున్నారని చెప్పినప్పుడు విపరీతంగా ఒకసారి రుద్రావతారం చూపించిందంట. పోసుకుంటుంట ఆ రోజు. అబ్బో, ఈయనకు మళ్ళీ కోపం వస్తే మళ్ళీ వేరే అయిపోతుందని చెప్పేసి. అంటే అప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ సామాన్యంగా వాళ్ళ విషయంలో, ఆ శరీర సంగతి విషయంలో వాళ్ళకి ఎప్పటికీ కోపం అనేది రాదు. అందుకే నా కుప్యతి నా దదాతి నా గృహ్ణాతి, లోపల అహంభావం లేదు కాబట్టి ఆయన దగ్గర వచ్చింది పోయింది ఏమీ ఇటు వస్తే అటే పోతూ ఉంటుంది అంతే. దానికి ఆయన మనసు ద్వారా దాన్ని గ్రహించుడు, అది నాదనుకోడు, మళ్ళీ ఆయన నేను ఇచ్చానని అనుకోడు. ఇటు వస్తూ ఉంటే అటు పోతూ ఉంటుంది అంతే. ఎక్కువ ఆయన పరిగ్రహం కూడా చేసుకోడు. ముక్త సర్వత్ర నీరవ, అన్ని చోట్ల కూడా ఆసక్తిరహితంగా ఉండి ముక్తుడుగానే ఉంటాడు. ఆ జీవన్ముక్తి అవస్థ అంత గొప్ప అవస్థ అది. అక్కడ దాకా చేరుకోవడానికి కష్టం, కానీ ఒకసారి అక్కడ చేరుకుంటే ఇవన్నీ మళ్ళీ స్వాభావికంగానే ఇలాంటి తత్వంలో ఉంటాడు. నెక్స్ట్ శ్లోకంలో సానురాగం స్త్రియం దృష్ట్వా మృత్యుం వాసముపస్థితం అవిహ్వలమనాస్వస్థో ముక్త ఏవ మహాశయః. సానురాగం స్త్రియం దృష్ట్వా మృత్యుం వాసముపస్థితం అవిహ్వలమనాస్వస్థో ముక్త ఏవ మహాశయః. సానురాగం స్త్రియం దృష్ట్వా, అలాంటి జీవన్ముక్త అవస్థలో ఉన్న వ్యక్తి అనురాగంతో ఏ స్త్రీని చూసినా కూడా ఆయనకు ఏ వికారాలు కూడా కలగవు, నార్మల్గానే ఉంటాడు. ఇవన్నీ మనం కల్పించుకుని నేను స్త్రీని వాళ్ళు పురుషులని ఈ భేదభావాలు ఉన్నది విచిత్రంగా ఆడుతూ ఉంటారు. ఇప్పుడు మహాత్మా గాంధీ వాళ్ళ ఆశ్రమంలో దిగంబరంగానే అందరూ పడుకునేవాళ్ళు. తెలుసా మీకు? దిగంబరంగానే పడుకున్నారు. ఎందుకంటే ఇక్కడ కేరళలో ఒక మతం ఉంది. ఆ మతంలో ఆ మహానుభావుడు ఒక 10-15 సంవత్సరాలు సమాధి స్థితిలో ఉంటాడు. ఆ ఫౌండర్, ఆయన పేరు మర్చిపోయాను. ఆ ఫౌండర్ ఉండి మళ్ళీ అక్కడ ఎవరో అడవిలో చెట్లు కొట్టనీకపోతే ఆయన పుట్టలాగా పెరిగేసి ఉంటుంది. మళ్ళీ ఆయన బహిర్ముఖతకు వచ్చేసి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థలో లోపల కుటుంబాలు ఉంటాయి, కానీ ఎవరు బట్టలు వేసుకోరు. మళ్ళీ వాళ్ళ భోజనం కూడా ఒక పెద్ద ప్లేట్లో పెట్టుకొని అందరూ చుట్టూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఒక 50 నుంచి 70 మంది దాకా ఇప్పుడు కూడా ఆశ్రమంలో ఉన్నారు. కాంపౌండ్లు ఉన్నాయి, లోపలికి ఎవరినంటే వాళ్ళు రానియరు. ఆ మతంలోకి వెళ్ళాలంటే ఇప్పుడు కూడా వెళ్ళచ్చు. మహాత్మా గాంధీ పర్యటన చేసేటప్పుడు అక్కడ చూసి ఎందుకు ఇలా ఉన్నారు, దీనివల్ల ఏంటంటే కాయింత బట్టలు మూసుకోవడం వల్ల ఈ భేదబుద్ధులు ఇంకా విపరీతమైపోతాయి, అది కుల్లా అయిపోతే కన్నా ఏ వికారం రావడానికి కూడా ఆస్కారం ఉండదు అని. ఇప్పుడు కూడా అమెజాన్ అడవులు కొన్ని అడవుల్లో ఉన్నారు, వాళ్ళు కింద మాత్రమే ఒక వస్త్రం వేసుకుంటారు, కానీ పైన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ వస్త్రాలు వేసుకోరు. అంత యూట్యూబ్లో వీడియోలు కూడా ఉంటాయి అవన్నీ. వాళ్ళకి అదంతా ఆ భావనే లేదు, అదేదో పెద్ద వికారం అన్న భావనే లేదు. అవన్నీ మన మనసులోనే మనం ఊహించుకున్న వికారాలు అవన్నీ. ఆ భేదభావాలు కూడా, నేను స్త్రీ పురుష అనే భేదభావాలు అవన్నీ వికారాలు నీళ్ళు వస్తున్నాయి అంటే కానీ నువ్వు ఇంకా భేదబుద్ధుల్లోనే ఉండవు, నువ్వు ఆ స్థితిలో లేవు. అందుకే సన్యాసంలో కూడా బట్టలు లేవు, మొత్తము దిగంబరంగా చేసి. నాకైతే
కాశీలో అప్పుడు ఫుల్ శివరాత్రికి విపరీతమైన రష్ ఉంటుంది, మంది విపరీతంగా కాశీకి లక్షల మంది తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఇంకా ఘాటులోనే మొత్తం దిగంబరం అయిపోవాలి. దిగంబరం అయిపోయేసి దండక మండలాన్ని విరకొట్టి అందులో వేసేసి ఆ దిగంబరంగానే నీళ్ళల్లో ఇక్కడ నాభి వరకు నీళ్ళు వచ్చేలాగా ఉండి కొన్ని మంత్రాలు చేసి ఉత్తర దిక్కుకు నడుచుకుంటూ పోవాలి. మళ్ళా వాస్తవికంగా మళ్ళీ బట్ట అనేది లేదు సన్యాసికి, పరమహంస సన్యాసికి. కాకపోతే ఇంకా శ్రవణమన నిధిధ్యాసనాలు చేసుకోవాలని కోరికతోటి వివిధుషు సన్యాసం తీసుకున్నాం కాబట్టి వివిధుషు సన్యాసి ఒక చోట మఠ ఆమ్నాయం ప్రకారం ఏదో ఒక మఠం ద్వారా గురు దగ్గర ఉండి సమాజం మధ్యలో భిక్షాటన అవన్నీ చేసుకుంటూ తిరగాలి. కాబట్టి లజ్జా సంరక్షణ కోసం అక్కడ మంత్రం కూడా ఎది ఇచ్చేసి లజ్జా సంరక్షణ మాత్రేన కౌపీనం దారయ అనే మంత్రం ఉంటుంది. కౌపీనం ఒకటి వేసుకో, ఒకవేళ మరీ అంత నీకు సిగ్గుగా ఉంది, జనం మధ్య తిరగలేకపోతున్నారంటే ఆ కౌపీనం ఒకటే ఇస్తారు. ఇంకా ఎక్కువ సిగ్గు ఉంది కాబట్టి కింద మీద బట్టలు వేసుకుంటున్నాం, కానీ వాస్తవికంగా బట్టలు కూడా పరమహంస సన్యాసానికి లేవు. మన మతంలోనే కాదు, క్రిస్టియన్ మతంలో కూడా ఎవరైనా చర్చి ఫాదర్ కావాలంటే వాళ్ళకు ఒక స్టెప్ ఉంటుంది. మొత్తం అందరినీ దిగంబరంగా నిలబెట్టేసి ముందు మంచి యువతి అయిన స్త్రీలను కూడా దిగంబరంగా నిలబెడతారు. అలాంటి స్త్రీని చూసి కూడా వాళ్ళలో ఏ వికారాలు రాకుండా ఉన్నప్పుడే వాళ్ళను ఫాదర్ పోస్ట్కి సెలెక్ట్ చేస్తారు. ఇవన్నీ దాచిపెట్టుకోవడం వల్ల, మూచిపెట్టుకోవడం వల్ల, దూరము వేద బుద్ధి పెట్టుకోవడం వల్ల అనవసరమైన ఈ పనికిరాని వికారాలు పొందాయి. కానీ వాస్తవికంగా పాంచభౌతికమైన శరీరము, పాంచభౌతికమైన శరీరము. అవధూతలకు అలాంటి భావన ఏమీ ఉండదు. చాలా చిన్న పిల్లల మనస్తత్వం, చిన్న పిల్లలకు బట్టలు ఉన్నా లేకపోయినా ఎట్లా తిరుగుతాము, ఎందుకంటే వాళ్ళకి ఆ వికారాలు లేవు. సుఖదేవుడు పుట్టిన వెంబడే దిగంబరంగా నడుచుకొని పోతుంటే అక్కడ అప్సరసలు వీళ్ళు స్నానం చేస్తూ ఉంటారు దిగంబరంగా. ఆయన మహానుభావుడు వస్తే దిగంబరంగానే ఆయనకు నమస్కారం చేస్తారు, ఎందుకంటే ఆయనలో ఏ వికారం లేదు కదా. వెనకాల వ్యాస భగవానుడు పరిగెత్తి వస్తుంటాడు, వ్యాస భగవానుడు వస్తే పరిగెత్తిపై బట్టలు వేసుకుంటారు, ఎందుకంటే ఆయనలో కొద్దిగా వికారాలు ఉన్నాయి కాబట్టి. అలాంటి వికారము లేని స్వరూప స్థితిలో ఉంటాడు మా మహానుభావుడు. ఆయన అర్థం చేసుకోవడం మన వల్ల కాదది. ఆయనకు ఏ వేద బుద్ధులు ఉండవు. సానురాగం స్త్రియాం దృష్ట్వా మృత్యుంచ సముపస్థితం. మళ్ళీ మృత్యు చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చినాడు, పిరికి పొందలాగా షేక్ అయిపోతాడు మృత్యు సాగు వచ్చినప్పుడు. మా రిలేషన్లోని పెద్ద పెద్ద మినిస్టర్లు ఉండి, పెద్ద పెద్ద గూండాలు, పైల్వాన్లు ఉండి, అలాంటి వాళ్ళు కూడా దగ్గరుండి చూసే అవకాశం దొరికింది. వాళ్ళని చూస్తే ఒక లక్షల మంది భయపడేలాంటి పైల్వాన్లు, గూండాలు కూడా మృత్యు వచ్చేసరికి పిరికి పొందలాగా బెదిరి ప్రాణం వదిలి పెడతారు. ఆశ్చర్యం అనిపించేది చిన్నప్పటి నుంచి, ఏమవుతుంది, ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయినా దేనికి భయపడుతున్నాడు, ఎవరికి భయపడుతున్నాడు. ఏదో యమదూతలు అంటారు, కొంపదీసి యమదూతలు ఏమైనా చూస్తున్నాడా, ఇట్లా చిన్నప్పటి నుంచి ఆలోచిస్తుంది. మృత్యు భయం అంత ఘోరంగా ఉంటుంది. కానీ అవధూతలకు ఆ మృత్యు వచ్చినప్పుడు కూడా హాయిగా మంచిగా నవ్వుకుంటూ ఓం తత్సత్ అని పక్కనే అట్లా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. శృంగేరి మఠంలో ఉన్న చంద్రశేఖర భారతి స్వామీజీ నన్ను పాడి కట్టి మోసుకుపోయే బాధ కూడా ఎవరికి వద్దని చెప్పేసి డైరెక్ట్గా భద్రా నదిలో పోయి ఉదయము పద్మాసనం వేసుకొని నదిలోనే వదిలిపెట్టేశాడు శరీరాన్ని. అంత హాయిగా, అంత హలకాగా దీన్ని వదిలిపెట్టేస్తారు. తిరువన్నమలో ఎంతోమంది అగ్ని సమాధి తీసుకున్నారు యోగులు. ఇంకేమి కర్మ రిలేషన్ లేదని తెలిసిన తర్వాత మంచిగా హాయిగా నవ్వుతూ మంచిగా వాళ్ళంతకు వాళ్ళు చిత్త వేసుకొని అగ్ని మధ్యలో కూర్చొని మంచిగా హాయిగా వదిలిపెట్టేశారు. ఎవరన్నా కూర్చోగలుగుతారా? వాళ్ళంతకు వాళ్ళ కట్లు జోడించుకుని దాని మీద మంట పెట్టుకుంటారా? మరి ఎందుకంటే వాళ్ళకి ఆ శరీరం మీద ఉన్న తాదాత్మ్యం అంత సంపూర్ణంగా తొలగించుకున్నారు. వాళ్ళకు ఇలాంటివి ఇన్స్టింక్ట్ రియాక్షన్ ఉంటుంది కదా. సడన్గా ఒక పాము వస్తే కన్నా పిచ్చోళ్ళగా లేచి అటు ఇటు పరిగెత్తి కేకలు పెడతారు. వాళ్ళు లేవు. ఆ పాము వచ్చి కూర్చొని తొడల మీద పోయినా, మెడల మీదకి వచ్చి బుసుకుంటున్నా కూడా వాళ్ళు చేసే పని అలాగే నవ్వుకుంటూ హాయిగా ఉంటారు. మనకున్న రియాక్షన్, ఇన్స్టింక్ట్ రియాక్షన్ వాళ్ళకు రాదు. అది చెప్పారు కదా, చోటా మహారాజు వాకింగ్ పోతుంటే పులి వచ్చేసరికి మొత్తం వేదాంతం పోయింది. అందరూ వేదాంతులు చెట్టు ఎక్కేశారు, పారిపోయి వచ్చేసారు. భయం, శరీర వియోగం కలుగుతుంది, అది వచ్చి తినేస్తుంది, నేను చచ్చిపోతాను, మృత్యు అన్న
కాన్సెప్ట్ని ఇంకా తొలగించుకోలేదు. నేను ఇంకా సత్యమని అనుకుంటున్నాడు జీవుడు. విచారం చేయకుండా పోతే కన్నా ఆటోమేటిక్గా ఇవన్నీ సమస్యలు మనకు ఉంటాయి. రోజు విచారం చేసి తీసిపడేయాలి. బౌద్ధులు చూడు చాలా ప్రతిరోజు దాన్ని లెక్క చేసుకుంటారు. పక్షిని మృత్యు పక్షిని ఊహించుకొని ఇప్పుడు రెడీగా ఉన్నావా శరీరం వదిలిపెట్టడానికి, సడన్గా ఏదైనా ఇన్సిడెంట్ అయితే రెడీగా ఉందంటే రెడీ అని రావాలి. ప్రతి క్షణం ఎప్పుడైనా కానీ దీని గురించి ఆలోచన చేసి రెడీగా ఉండాలి. ఆ మహానుభావులకి ఆ మృత్యు అంత పెద్ద సహస్ర వృష్టిక దంష్ట 1000 తేళ్ళు కరిస్తే ఎంత నొప్పి అవుతుందో అంత నొప్పి మోహం ఉన్నోడు. అలాంటి మృత్యువు కూడా వాళ్ళకు ఒక లెక్క కాదు. అప్పుడు కూడా వాళ్ళు నార్మల్గానే హాయిగానే ఉంటారు. తర్వాత అవిహల్వ మనాహ స్వస్థో ముక్త ఏవ మహాశయ. అలాంటి మహాభావుడు మనస్సునే అమనస్క స్థితికి తీసుకెళ్ళిపోయి ఉంటాడు. మనసు ఆలోచనలు చేసుకోవడానికి ప్రపంచంలో ఏదో ఒక ఆసక్తి ఉంటేనే అది యాక్టివ్గా ఉంటుంది. ఆయనకు ఎక్కడ ప్రపంచంలో ఏ వస్తువులో కూడా ఆసక్తి లేదు, ఏ స్థితి గురించి ఆసక్తి లేదు. మరి మనసు దేని గురించి ఆలోచన చేస్తుంది? మనకి ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ ఉంటుందో దాని గురించి మనసు ఆలోచన చేస్తుంది. ఆయనకి ఇంట్రెస్టే పోయింది. అందుకే ఆయనకు మనసు అమనస్క స్థితికి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి అలాంటి అమనస్క స్థితిలో ఉన్న మహాపురుషుడు అలాంటి నిత్య ఆనందంలో ఉంటాడని ఇక్కడ జనక అష్టావక్రుడు చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో సుఖే దుఃఖే నరే నార్యాం సుఖే దుఃఖే నరే నార్యాం సంపత్సు చ విపత్సు చ విశేషో నైవ ధీరస్య సర్వత్ర సమదర్శినః సుఖే దుఃఖే నరే నార్యాం సంపత్సు చ విపత్సు చ విశేషో నైవ ధీరస్య సర్వత్ర సమదర్శినః. సుఖే దుఃఖే నరే నార్యాం. ముఖ్యంగా మహత్తు బుద్ధి మనిషికి ఇక్కడ ఉంటుంది. కామిని కాంచిని మీద ఎక్కువ మహత్వ బుద్ధి ఉంటుంది. సుఖాన్ని ఉత్పన్నం చేసే అలాంటి సుఖ దుఃఖాలలో కానీ ఇలాంటి సంపత్తు వచ్చినప్పుడు కానీ విపత్తులు వచ్చినప్పుడు కానీ విశేషో నైవ ధీరస్య ఏమి స్పెషాలిటీ మీకు ఏ మార్పు కనిపించదు ఆయనలో. ఎందుకంటే ఆయన సర్వత్ర సమదర్శిన, అంతటా ఆయన ఆ సచ్చిదానంద స్వరూపుని చూస్తాడు. కానీ ఆ విశేషణాల్లో ఆయనను ప్రలోభాల్లో మనము పెట్టేలాంటి వస్తువు బయట ప్రపంచం ఏది ఉండదు. నరనారాయణ ఋషులు తపస్సు చేస్తూ ఉంటే ఇంకా ఇంద్రుని సింహాసనం కదులుతుంది. కదిలేసరికి ఆయనకి ఎప్పుడు భయం కదా, పదవిలో ఉన్న వాళ్ళందరికీ భయము. ఇంకోటి వచ్చి నా పదవిని ఎవడన్నా లాగేసుకుంటాడా అని చెప్పేసి. ఈ ఆశ్రమాల్లో అయితే ఇంకా విపరీతమైన మోహం. పదవి పోతుందంటే కానీ ఇంకా ప్రాణ సంకటం, ప్రాణం పోయినంత బాధ ఉంటుంది. ఇంకా ఇంద్రునికి ఇంకేమన్నా చేసి వీళ్ళు తపస్సు భంగం చేయాలని చెప్పేసి అప్పటికి ఇంకా ఊర్వశి ఒక అప్సరస ఇంకా పుట్టిండదు. మిగతా అప్సరసలతో పాటు అందరినీ 3-4 అప్సరసలు పంపించి మీరు ఆయన తపస్సును భంగం చేయండి అని పంపిస్తారు. వాళ్ళు ఎంత దిగంబరంగా తిరగలాడినా, ఏం చేసినా, నృత్యం చేసినా, ఏం చేసినా వీళ్ళు అసలు ఆ తపస్సు నుంచి బయటకు రాలేదు. అయినా ఇంద్రదేవుడు ఇలాంటి చీప్ పని చేస్తున్నాడు, ఇంద్రదేవునికి ఒక గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఊర్వశిని అప్పుడు ఉత్పన్నం చేస్తాడు. వాళ్ళందరికంటే కూడా గొప్పగా ఉన్నాము. మిగతా అంటే మళ్ళీ ఊర్వశిని ఉత్పన్నం చేసి 16,000 మందిని అందమైన అప్సరసల్ని ఉత్పన్నం చేస్తారు. ఉత్పన్నం చేసేసరికి ఈయనను భంగం చేయడానికి మేమే అందంగా ఉన్నాం, మా అందంతో ఈయనను పడేస్తాము అనుకుని వచ్చిండ్రు కదా.
వీళ్ళకన్నా అందమైన వాళ్ళని అంతమందిని చూసేసరికి వీళ్ళ అహంకారం తుస్సైపోతుంది. తుస్సైపోయేసరికి ఇంకా అప్పుడు ఇంద్రుని అహంకారం కూడా తగ్గిపోతుంది. కానీ ఈ 16,000 మంది సృష్టించిండు కదా, ఆ సృష్టించిన వాళ్ళు మమ్మల్ని సృష్టించినప్పుడు మమ్మల్ని నువ్వు పెళ్ళాడు అని బలవంతం పెడతారు నారాయణ ఋషిని. లేదు లేదు, ఈ జన్మకు మేమంతా ఋషులు బ్రహ్మచారినే ఉంది, కుదురుకుంటే లేదు లేదు, న్యాయం ప్రకారం మమ్మల్ని మరి ఎందుకు సృష్టించారు, మాకు నువ్వు తప్పితే ఇంక ఎవరి మీద కూడా మాకు మనసు అవడం లేదు అని చెప్పేసి ఇంకా ధర్మ సిద్ధాంతాల ప్రకారం ఇంకా వాళ్ళ కోరికను నెరవేర్చాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళే ఆ 16,000 మంది గోపికలుగా వచ్చారు అని శాస్త్రం చెబుతుంది. వాళ్ళు కూడా సాధకులు, మా పురాణాల్లో అట్లా లింక్ పెడతారు. కానీ ఆ అందం కానీ ఏమి కానీ ఆ మహాపురుషుల్ని షేక్ చేయలేకపోయింది, ప్రలోభానికి తీసుకురాలేకపోయింది. ఎందుకంటే అసంశక్తి స్టేజ్కి వెళ్ళిపోయిన జీవన్ముక్త పురుషుడు మళ్ళీ కిందికి పడ్డము, కిందికి జారడము, వీటినంతా మనము మూర్ఖుడికి కనిపిస్తూ ఉంటుంది, ఓహో అది అందమైన శరీరం అని. జ్ఞానికి ఇంత విచారం చేసేటవాడికి ముక్కులో సీమిడి, చెవుల్లో గలీజు, నోట్లో దుర్గంధము, బ్యాక్టీరియాలు, ఒళ్ళంతా చెమటలు వచ్చే ద్వారాలు, మలమూత్రాలు ఇవే కనిపిస్తూ ఉంటాయి జ్ఞానికి ఏ శరీరంలో. ఇంకో శరీరాన్ని తాకాలంటే కూడా అసహ్యం అనిపిస్తుంది శౌచ నియమాలను పాటించే జ్ఞానికి. ఆయనకి ఎట్లా మోహం పుడుతుంది. కాబట్టి అలాంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి ఇవన్నీ సంపత్తులు, కానీ సంపత్తులు ఏముంది, ఇంతకుముందు కూడా మనం విచారం చేసుకున్నాము. డబ్బులు ఎక్కడి నుంచి, డబ్బులు అని చెప్పేసి దాని మీద మోహం పెట్టుకుంటున్నాము. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, చెట్లు కత్తిరించేసి అందులో నుంచి ఆ పేపర్ ఉత్పన్నం అవుతుంది. ఆ పేపర్లో కొన్ని ప్రింట్లు కలర్ పెయింట్ కొట్టుకుంటున్నాం, ప్రింట్ కట్టుకుంటున్నాం. దానికి విలువలు పెట్టుకుంది మనమే కదా. మేము చిన్నపిల్లలప్పుడు మా తాత ఇంటికి పోయినప్పుడు, అది పల్లెటూరు ఉండే అక్కడ చిట్లగట్ట తాలూకులో కర్ణాటకలో. అక్కడ పోతే కన్నా భలే ఉంటే పల్లెటూరులో ఆటలు భలే ఆడతారు పిల్లలు. సమ్మర్ హాలిడేస్ వస్తే అక్కడికి పోతుంటుంది. అక్కడ ఇవి సీతాఫలం చెట్లు విపరీతంగా ఉండే. సీతాఫలం చెట్లు మధ్య మధ్యలో బండలు గుట్టల్లాగా భలే ఉండే అవి ఆటలాడుకోవడానికి. ఇంకా మేము ఒక ఊరిని చిన్న చిన్న రాళ్ళతోటి చిన్న చిన్న గూళ్ళగా కట్టుకొని ఊరు తయారు చేసుకుంటాం చిన్నపిల్లలు. ఇప్పుడు కూడా బాగుంది, గుర్తుకుంది ఆట. ఊరు తయారు చేసుకొని ఒకడు అంగడి పెట్టుకునే, ఒకడు రిపేర్ పెట్టుకునే, ఒకడు బస్సు, ఒకడు బ్యాంక్. నేను బ్యాంక్ పెట్టుకుంటే నేను బ్యాంక్ మేనేజర్ అయిపోతే. బ్యాంక్ మేనేజర్ అయిపోతే కన్నా ఇంకా డబ్బులు చలామణి కావాలి కదా. డబ్బులకి ఆ సీతాఫలం ఆకులే తెంపుకునేది. సీతాఫలం ఆకులు తెంపుకొని దాని మీద పెన్ను మీద రాస్తే కూడా కొద్దిగా కనిపిస్తుంది, రాయొచ్చు దాని మీద. పెద్ద సీతాఫలం ఆకుల మీద 1000 రూపీస్, 1000 రూపాయలు అని రాసుకునేది. మళ్ళీ చిన్న చిన్న సైజులు పట్టేసి అవి రూపాయలు అని చెప్పేసి, మళ్ళీ ఇళ్ళలో అవి ఇవి ఇవే బుడ్లు అవి ఇవి తినేకి అవి ఇవి తింటారు కదా, అవి అంగుళ్ళు. అందరూ పోయి ఇంటికి బయట అవి తినే సామాన్లు ఏముంటే అవన్నీ తెచ్చి అది అంగడి. ఆ అంగడికి పోతే కన్నా ఈ డబ్బులు చూపిస్తే కన్నా వాడు కొన్ని వేరుశనక్కాయలు బుడ్లు ఇచ్చేవాడు. బుడ్లు ఇచ్చుకొని ఫుల్ ఊర్లో ఏమేమి పెద్దలు ఆటలు చేస్తారో అవన్నీ ఆటలు. మళ్ళీ బంకమన్నతోటి ట్రాక్టర్లు చేసి ఉంటుంది, ట్రాక్టర్లు లోడ్ తీసుకునేది. మళ్ళీ పొలాలు చేసి దున్నేవాళ్ళం. అక్కడ వర్షం పడి కొన్ని నీళ్ళు నిండి ఉండే, ఆ నీళ్ళని కాళ్ళతోటి తీస్తే కానీ అది కింద పోయేది. కింద పోయిన కాడ పొలాల్లాగా చేసి రాగులు చెల్లింటుంది. రాగులు మొలకలు కూడా వచ్చిండే, పొలాలు కూడా అయ్యిండే చిన్న వయసులోనే. మళ్ళీ ఒక వారం రోజుకంతా మొలకలు వచ్చేసి అన్ని ఆటలు ఆడుతుంది. ఆ ఆటకు మనం పెద్దోళ్ళు ఆడే ఆటకు ఏమన్నా తేడా ఉందా? అక్కడ కూడా మేము ఆటలు తెంపుకొని డబ్బులు అని అనుకుంటే మా ఆట అక్కడ మా పని జరిగింది. మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ పోలీస్ స్టేషన్ ఉంటుంది, దొంగలు ఉండాలి కదా. ఆ దొంగతనం అయిపోతే కానీ వాళ్ళని పట్టుకోవడానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది, పోలీసులు పోయి వాళ్ళు పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఎక్కడ దాచిపెట్టిన డబ్బులు అంటే వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారో చూపించాలి. అన్నీ భలే ఆడింటివి. ఆట పూర్ణంగా ఆట ఆడేసింది, ప్రపంచం ఆట ఆడేసింటుంది. మనుషులు పెద్దవాళ్ళు కూడా అదే ఆట ఆడుతున్నారు. ఆ పేపర్లు ఆడేసి చింపుకొని దాని ఇంకొకటి పెద్ద మహత్తరమైన వస్తువు అనుకొని దాని మీద ఎంత మోహం తెచ్చుకున్నారు. చిన్నపిల్లలు ఆట కాకపోతే మనమే కదా దానికి వాల్యూ పెట్టుకున్నాం. పోనీ మన డబ్బులు పక్క దేశంలో పనికి వస్తాయి, ముడ్డి తుడుచుకోవడానికి కూడా పనికి రావు. పేపర్ లాగానే పనికి వస్తాయి, అంటే ఆడుకోవడానికి పనికి వస్తాయి. మళ్ళీ పోనీ బంగారము వజ్రం అవన్నీ ఆకాశం నుంచి ఊడిపడ్డాయా? మట్టిలోనే దొరికేది అది. రాళ్ళల్లో ఒక ప్రకారమైన రాయి బంగారం. భూకంపాలు అవి వచ్చి ఇట్లా నెరలు చీలి పైనుంచి చెట్లు
జీవులు ఉంటాయి కదా, ఈ జీవులు సడన్గా అలాంటి లోపల నెర్ర లోపల పడిపోయి ఉంటాయి. పడిపోయి పైన మళ్ళీ మూసుకుపోయి ఉంటుంది. భూమి లోపలికి పోతే భయంకరమైన వేడి ఉంటుంది, టెంపరేచర్ ఘోరంగా ఉంటుంది. ఆ టెంపరేచర్లో ఇలా మన మనిషి శరీరాలు చెట్లు గిట్లని లోపల కింద పడిపోయింటాయి కదా, వాటి లోపల కొద్దిగా ఆక్సిజన్ ఉంటుంది. హీట్ ఉంది, కాలడానికి ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ ఉంటేనే కొద్దిగా ఆక్సిజన్ ఉంది అంతే. హీటు ప్లస్ అందులో బాగా హీట్ ఉంది కానీ అది కాలుతుంది కానీ దాని ఆక్సిజన్ లేదు. కాబట్టి అదే కొన్ని చెట్లు అవి పెట్రోల్ అయినాయి. పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ అని నల్లటి ఒక తైలం వస్తుంది. ఆ తైలంలో నుంచి మళ్ళా డిస్టిలేషన్ చేసుకొని అందులో ఒకే తైలంలోనే 7 పదార్థాలు వస్తాయి. ప్యూర్గా ఉండేది గ్యాసోలిన్ అంటారు, అది ఏరోప్లేన్కి వాడతారు. సెకండ్ ప్యూర్గా ఉండేది పెట్రోల్ అవుతారు. దాని థర్డ్ ప్యూర్గా ఉండేది డీజిల్ అంటారు. ఫోర్త్ ప్యూర్గా ఉండేది కెరోసిన్ అంటారు. ఒకే మిషన్లో నుంచి ఇవన్నీ వస్తాయి, ఒకే నూనెలో నుంచి. దాని తర్వాత ఈ మైన్ బత్తి అంటారు కదా, మైన్ బత్తి మళ్ళీ టార్ రోడ్లు వేస్తాం కదా, టార్ రోడ్లు వేసే టార్, ఆ నల్లగా ఉండేది ఆ టైంలో ఆ టార్ రోడ్ అది వచ్చేస్తుంది. అది ఆ ఫర్నేస్ అని ఫ్యాక్టరీలో అట్లా బయటకు వస్తాయి. అవన్నీ భూమిలో దొరికిన పదార్థాలే కదా. అందులో ఒక చెట్టు, ఇంత పెద్ద చెట్టు, ఆ హీటులో ఎక్కువ వేడైపోతాయి కదా, చెట్టు పైన చుట్టూ ఉండేదంతా కరిగి అట్లా లిక్విడ్ అయిపోతుంది. కానీ ఆ చెట్టు మధ్యలో ఉన్న అంశం మాత్రము గట్టి బొగ్గు అవుతుంది. అందుకే భూముల్లో ఎందుకు బొగ్గులు దొరుకుతున్నాయంటే కదా, ఒకప్పుడు అలా గిట్లు అంతా పడి దానిపైన మూసుకొని అవే బొగ్గులైండేది. జీవి ఇలాంటి చెట్లు అవి మనుషులు అవే బొగ్గులై ఉంటాయి. అవి కూడా అంటే ఆ బొగ్గు మళ్ళా ఇంకొంచెం ఎక్కువ, బొగ్గుల్లో కూడా ఇంకొంచెం లోతుకు పోయి హీట్ అయిపోతే కానీ అది లోపల వజ్రం తయారవుతుంది. ఆ వజ్రం అలా భూలోపల ఉన్నప్పుడు మళ్ళీ వాల్కెనోస్ అని అవుతుంటాయి. లోపల నుంచి ఎర్రటి అగ్నిలాగా బయటకు వచ్చేస్తాయి. వాల్కెనోస్ అంటారు. తెలుగులో ఏమంటారు దాన్ని? భూమిలో నుంచి అగ్గిలాగా బయటకు వస్తాయి. జ్వాలాముఖి అంటారు కదా. హిమాచల్ ప్రదేశ్లో, మన భారతదేశంలో కూడా ఒక 10-15 ఉన్నాయి. జపాన్లో అయితే విపరీతము. ఇండోనేషియా, జపాన్ అయితే ఎప్పటికీ కొండల నుంచి బయటకు వస్తూ ఉంటాయి. అలాంటి జ్వాలాముఖిలు ఏర్పడి ఆ కింద ఉన్న వజ్రాలని బయటికి తీసి మనకి పొలాల్లో ఇప్పుడు బయటకు వచ్చేసి ఉంటుంది. అది మళ్ళా కొన్ని రోజుల తర్వాత వర్షాలు అవి పడేసి నార్మల్గా అది ఉంటుంది. అది చిన్నగా గ్లాస్ ముక్క లేకపోతే కనికరాయిలాగా ఉంటుంది అది వజ్రం. అవన్నీ ఏమంత పాంచభౌతికమైన పదార్థాలు. అది ఎందుకు దానికి విలువ? అది గట్టిగా ఉంటుంది. అది ఆ వజ్రాన్ని వజ్రంతోనే కోస్తారంటే సుత్తి తీసుకుని కొడితే అదేం పుడి కాదని కాదు, అది చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని వేరే మెటల్ తోటి మనం కోయలేము. వజ్రంతోనే దాని డిజైన్ ఇది చేస్తారు. అది చాలా తక్కువగా దొరుకుతుంది కాబట్టి దానికి విలువ ఎక్కువ ఉంది ప్రపంచంలో ఉన్న రాళ్ళల్లో తక్కువ శాతంలో దొరికే రాయి కాబట్టి దానికి విలువ. దాని తర్వాత రెండో స్థానంలో తక్కువగా దొరికేది ఏంటంటే కానీ బంగారు రూపంలో ఉన్న రాయి. ఇవన్నీ రాళ్ళే, వాటికంతా విలువలు మనమే పెట్టుకుంది. అవన్నీ విలువలు అంటే చిన్నపిల్లల ఆటలకు ఈ పెద్ద పిల్లల ఆటలకు ఏమీ తేడా లేదు. అందుకే ఆ జీవన్ముక్త పురుషుడు ఇవన్నిట్లో ఈ సంపత్తులు కానీ ఈ స్త్రీలలో కానీ ఎక్కడా కూడా ఆయనకు మహత్వ బుద్ధి ఉండదు. ఎందుకంటే వివేకంతో తేల్చి పడేసినాడు కాబట్టి, దాన్ని డీటెయిల్గా తెలుసుకున్నాడు కాబట్టి ఆ వస్తువులో తొక్క ఏమీ లేదు. అనవసరంగా మనమే దానికి విలువలు ఇస్తున్నాము అని చెప్పేసి. ఎంతోమంది ఇప్పుడు ఆఫ్రికాలో అక్కడ ఇక్కడ ఇలాంటి రాళ్ళతోటి పిచ్చిగా ఆటలు ఆడుకున్నారు. అది వజ్రమనే విషయం తెలియక సామాన్య రాళ్ళని తెలుసుకొని. చిన్నప్పుడు నాకు ఒకటి దొరికింది. ఆ పూర్వాశ్రమ కోట వెనకాల నాకు బాగా గుర్తుకుంది. నేను అది కనికరా అని చెప్పేసి కొన్ని రోజులు ఆడుకుని దాన్ని పారేశాను. పెద్దగా అయిన తర్వాత తెలిసింది అది వజ్రము అని చెప్పేసి, వజ్రం ఇట్లే ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి అవన్నీ రాళ్ళే అంతే. ఈ మహాత్ముని దృష్టిలో అవన్నీ కూడా రాళ్ళ రూపంలో, మట్టి రూపంలో పాంచభౌతికమైన వస్తువులనే చూస్తుంటాడు. అంత గొప్ప స్థితిలో ఉంటాడు. మరి అలా అందుకే ఆయనకి ఇవన్నీ ఏమి ప్రలోభాలు పెట్టలేకపోతాయి. నెక్స్ట్, నహింసా నైవ కారుణ్యం నౌదత్యం నచ దీనత నాశ్చర్యం నైవ చ క్షోభః
క్షీణ సంసరణే నరే నహింసా నైవ కారుణ్యం నౌదత్యం న చ దీనత నాశ్చర్యం నైవ చ క్షోభః క్షీణ సంసరణే నరే. నహింసా నైవ కారుణ్యం, ఆయనలో హింసా వృత్తులే ఉండవు. ఆయన శరీరానికి దాడులు జరుగుతున్నప్పటికీ కూడా, ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా ఆయనకు రివెంజ్ తీర్చుకోవాలి కానీ ప్రతి దాడి చేయాలని కూడా భావనలు రావు. ఎందుకంటే ఆ శరీరమే నాది కాదని తీసి పక్కన పెట్టేసి ఉంటాడు. లేకపోతే సదాశివ బ్రహ్మేంద్ర స్వామీజీకి వాడు రాజు చేయి కత్తిరిస్తే కూడా అలాగే నడుచుకోపోతూ ఉంటాడు అసలు తెలియకుండానే. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేకుండా ఉంటారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి హింస చేయడానికి మనకు జీవభావం ఉంటేనే మనం తిరిగి ఎవరికైనా ఎదురుదాడి చేస్తాం. జీవభావం లేకుండా ఎట్లా దాడి చేయడం కూడా అవుతుంది. ఈ శరీరమే నాది కాదని వాస్తవంగా నిజమైన జ్ఞానం పొందిన తర్వాత దాడి చేయలేదు. అలాంటి స్థితిలో ఉంటాడు. నైవ కారుణ్యం, ఏమి నారాయణ చైతన్యం కరుణ కూడా చూపించండి. నువ్వు చూపిస్తావు లేదా కరుణ? చూపిస్తా. ముముక్షు అవస్థలో ఉన్నప్పుడు దయాకరణ ఇవన్నీ ఉండాలి. మళ్ళీ అవన్నీ ఎలాంటి స్టేజ్కి చేరుకోవాలంటే దయాకరుణ అన్న భావనలు కూడా అక్కడ కావలేదు. నువ్వు దయా చూపించాలంటే కన్నా నీకన్నా వేరేటోడు ఉండాలి కదా. నీకన్నా నువ్వు దయ చూపిస్తున్న కోతులకు కానీ, బిస్కెట్ తినిపిస్తున్న కోతులు కానీ, కుక్కలు కానీ నీకన్నా వేరుగా ఉన్నాయనే భావన ఉంటుంది కదా. ఆ భావన భేదబుద్ధి ఉండంగానే నువ్వు ఆ పని చేయగలవు. అంతటా నేనే ఉన్నాను, నేను ఒక్కడే ఉన్నాను అన్నప్పుడు మళ్ళీ ఆ క్రియ నువ్వు చేయలేదు. అందుకే ఇదేదో పెద్ద మహత్వము, దాన ధర్మాలు చేసేది అది గొప్పది అని చెప్పేసి అందులో ఇరుక్కో. ఆ భావనలో కూడా నీకు భేదబుద్ధి ఉంది, జీవభావం ఉంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. బంగారు సంఖ్యలతోటి కట్టేస్తుంది నేను. అది పుణ్యం వలదు పాపం వలదు, రెండు జన్మహేతువులు. అంతఃకరణ శుద్ధి కోసం మంచి పనులు పరోపకారములు చేయాలి. కానీ కాదు చెప్తున్నాను, జ్ఞానము బుద్ధ భగవాన్ కూడా ఇవన్నీ నేర్పించాడు. 10 మందికి దాన ధర్మాలు చేయాలి, అవి చేయాలని చెప్పేసి. లాస్ట్లో అసలు రోగి విలాపంతో కొట్టుకుంటుంటూ కూడా ముందుకు వెళ్ళిపోతుంటాడు. దానికి ఒక సీమ ఉంటుంది, అది ఉంటుంది. నువ్వు ఇంకోరికి సహాయం చేస్తున్నావంటే వాడు నీకన్నా వేరుగా ఉన్నాడు, వాడు సత్యమైన వ్యక్తి, వాడికి అవసరం ఉంది, నా దగ్గర ఉంది, ఇది నా వస్తువు, అందుకే వాడికి ఇస్తున్నానని. ఎన్ని భావాలు ఉన్నాయి, ఎంత భేదబుద్ధి ఉంది. జీవభావం భయంకరంగా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు అష్టావకుడు? నైవ కారుణ్యం, కరుణాబుద్ధి కూడా ఉండదు ఆ జీవన్ముక్తి పురుషులో. కరుణ చూపించే బుద్ధి కూడా హింసాతత్వము. నా హింస నైవ కారుణ్యం. అర్థం చేసుకోవాలి సూక్ష్మంగా. ఇవన్నీ మనకు జీవభావాన్ని పుష్టి చేసే పనులు ఇవన్నీ. అందుకే ధర్మం త్యజ అధర్మం త్యజ. అన్ని ధర్మం అధర్మం రెండింటినీ వదిలిపెట్టేసి మామేకం శరణం వ్రజ అని కృష్ణ పరమాత్మ. పుణ్యకర్మలను వదిలిపెట్టు, పాపకర్మలను వదిలిపెట్టు. రెండు వలదు, రెండు నీకు జన్మకు తీసుకొచ్చేస్తాయి. ఆలోచన చేయి, ఎందుకు నాకు అలాంటి క్రియ చేయాలని వస్తుంది. భావనలు ఏముండాయి, ఆ భావనలు మనం ఆలోచన చేసుకుంటూ పోతే ఈ మోక్షము దూరం పక్కన పెట్టేయాలి. దేనికోసం, ఎందుకు అలాంటి భేదబుద్ధి వస్తూ ఉంది? ప్రకృతిలో అన్ని ప్రారంధాలు తీసుకొని వచ్చినారు. అన్ని జీవులకు ఏమేమి కావాలో ఏ సమయానికి అన్నీ జరుగుతూ ఉంటాయి. అనవసరంగా మనమే ఊరికే అనవసరం ఊహించుకుంటాం. అయ్యో నేను లేకపోతే నా భార్య పిల్లలు బతుకురు, అయ్యో నేను లేకపోతే ఆశ్రమం నడవదు, అయ్యో నేను లేకపోతే అది జరగదు, అయ్యో నేను లేకపోతే కోతులు కుక్కలన్నీ చచ్చిపోతాయి, వాటికి ఆకలితోటి ఉంటాయి. ఇవన్నీ మనం ఊహించుకునేటువంటి తెలిసిన మనం వచ్చిన భావం ఏంటి అని, అది ఆ జీవన్ముక్తి స్థితిలో కారుణ్య భావన ఏ భావనలో లేకుండా ఉండాలి.
అది వస్తూ ఉందంటే ఏదన్నా ఉందంటే కనుక నేను జీవుణ్ణి, నాకు భిన్నంగా ఉన్న అది జీవము, భేదబుద్ధి అయిపో కదా. ద్వైతం వచ్చిందంటే ఇంక మళ్ళీ ప్రపంచం వచ్చేస్తుంది కదా. అలాంటి స్థితికి చేరుకోవాలి. నౌదత్యం చ దీనత. మళ్ళీ ఎక్కడా కూడా ఆయన నేను మనిషిననే భావాన్ని కూడా పొంది ఉండడు. చాలా కఠినం ఇది. మనకు నేను మనిషినన్న భావం ఉంటుందా లేదా? దృఢంగా ఉంటుంది. అందుకే మనం మిగతా జంతువులతోటి మనం ఉండలేము. ఎందుకంటే భేదబుద్ధి భయంకరంగా ఉంటుంది. నేను మనిషిని, అది పులి, దానికి ఆహారం అయిపోతాను నేను అన్న భావన భయంకరంగా ఉంటుంది. వారికి మహానుభావులకి ఆ భావన ఉండదు. మళ్ళీ దీనత్వం కూడా ఉండదు. ఒక్కరి దగ్గర చేయి చాపే లాంటి తత్వం ఉండదు. మహారాజ్ అంటారు ఉత్తర భారతంలో. అందుకే సాధువులు రాజులకే రాజు, నువ్వు మహారాజు అని. అంటే ఇలాంటి జీవన్ముక్తి స్థితిలో ఉన్న సాధు పురుషుడు అనే భావంతో వాళ్ళు మహారాజ్ అంటారు. లేకపోతే మేమేమన్నా రాజులమా? ఏమి రూపాయి ఉండదు, మేమేమి శాసిస్తున్నాము. ఎందుకంటారంటే అలాంటి జీవన్ముక్తి స్థితిలో ఉన్న మహానుభావులు సర్వతంత్ర స్వతంత్రులుగా ఉంటారు. ఎవడి ఆర్డర్స్ ఫాలో కారు. అలా కాకుండా ఎక్కడన్నా కానీ నియమాలు ఉంటాయి, బద్ధనలు ఉంటాయి. ఆశ్రమంలో కూడా ఆ నియమాలు ప్రోటోకాల్ని తప్పించి నువ్వు స్వతంత్రంగా ఏమీ చేయలేవు. అందుకే వాళ్ళు ఆశ్రమంలో ఉండడానికి ఎందుకు ఇష్టపడరు? తపోవన మహారాజు అని చిన్మయానంద మహారాజు వాళ్ళ గురువు రిషికేశ్ కైలాసాశ్రమంలోనే 3 సంవత్సరాలు చదువుకున్నాడు. బ్రహ్మానంద ఆశ్రమంలో వండుకుంది. ఆ బడే మహారాజు చాలా అడుక్కున్నాడు. అయ్యో నువ్వు మండలేశ్వర్ కాప, నీకు కాలు పట్టుకుంటాను, నీ దమ్మాయి అంటాను, నువ్వు అన్నీ చాలా అడుక్కున్నాడు. దండం పెట్టేసి, వద్దు నాయన, మళ్ళీ ఇవే మేకలు పెడతారు, ముళ్ళ కుర్సీ అది, నువ్వు అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అని చెప్పేసి. అక్కడ ఒకసారి ఒక మండలేశ్వరు ఉంటే ఆరో మండలేశ్వరు ఎవరో ఒకసారి భక్తులు ఏదో ఇంటి నుంచి వంట చేసుకుని వచ్చి ఇచ్చింది. ఇంక సరే అని భక్తుల కోసము ఏదో ఇచ్చినారు కదా, వాళ్ళు కొద్దిగా ఆనందపడతారని చెప్పేసి కొద్దిగా దాన్ని స్వీకరించింది. కొద్దిగా అన్నం కూడా ఏదో చిత్రాన్నం లాంటిదో ఏదో కొంచెం స్వీటు స్వీకరించేసరికి గంట కొట్టేసరికి 10:30కి గంట కొడతారు. అక్కడ ఉదయం టిఫిన్ 10:30కి గంట కొడతారు. ఆ గంట కొట్టేసరికి ఫస్ట్ మండలేశ్వర పై కూర్చున్న తర్వాత మిగతా వాళ్ళంతా కూర్చొని స్టార్ట్ అవుతుంది. ఆ రోజు లేదు, ఈరోజు నేను భోజనానికి వస్తాను లేదని చెప్పేయండి, ఇట్లా భక్తులు తెస్తే కొద్దిగా తీసుకున్నాను, నాకు ఆకలిస్తుంది అంతే. అప్పుడు మిగతా కొటారి వాళ్ళు ట్రస్ట్ మెంబర్సు, మీరు ఎట్లా తీసుకుంటారు, భక్తులు బయట నుంచి తెచ్చిన అన్నాన్ని ఎందుకు తీసుకుంటారు, అట్లా ఇట్లా అని కొద్దిగా రూల్స్ మాట్లాడాను. అక్కడే రిజైన్ లెటర్ రాసేసి టాటా బాయ్ బాయ్ అని వెళ్ళిపోయాడు. తొక్కలో నీ రూల్స్కి రెగ్యులేషన్స్కి మేము కట్టుబడి ఉండము అని చెప్పేసి. ప్రతి చోట ఇదే సమస్య ఉంటుంది. ట్రస్ట్ చేతికి పోయిందంటే కనుక మనం అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, వాళ్ళు రూల్స్ డిక్టేట్ చేస్తారు. మూర్ఖులు, మహామూర్ఖులు. అన్నిటినీ తెంచుకొని వచ్చి ఇలాంటి జ్ఞానాన్ని పొందినోడు పోయి నీ దగ్గర గులాముడుగా ఉంటాడా? పోతే పాయ, పీకితే పీత ఉంటాను, పోతే పోతానని ఉన్నోడు చెట్టు కింద కానీ శ్మశానేవా వనేవా తరోర్వా ధైర్యం కొట్టి జీవిస్తాడు. ఎవరి దగ్గర ఆ గులామి స్వీకరించు, అలా ఉంటాడు అవధూతులు. అందుకే ఆయనకు జీవితంలో మళ్ళీ అలాంటి పరాధీన అవస్థకు రాడు. ఎన్ని రోగాలు వచ్చి కొట్టుమిట్లాడుతున్నప్పటికీ కూడా స్వతంత్రంగా చెట్టు కింద అక్కడే ఉంటాడు, కానీ భయపడడు. ఆ పరిస్థితులకి, అనారోగ్య పరిస్థితులకి, సావుకు కానీ దేనికి భయం ఉండదు. మహారాజులాగానే ఉంటాడు, రాజులాగానే శాసిస్తాడు. వరే అంటుంటాడు, ఇదరా అంటాడు, ఇదా వాజా అంటాడు. నాగాబాబులే చూడాలి ఎంత టీవీ ఉంటుందో వాళ్ళకు లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు. వాడు సీఎం కానీ పిఎం కానీ అంత దీనిగా ఉంటాడు. ఇంక ఈ స్థితిలో ఉన్నాడు అసలే లెక్క చేయడు. తోతాపూరి రామకృష్ణ పరమహంసలకి బోధ చేసినోడు మనుషులు నిర్మించిన ఇలాంటి చెత్త కింద కూడా రాలేదు, స్లాబ్ కింద కూడా రాలేదు. చెట్ల కింద అక్కడ ఇక్కడ ప్రాకృతికమైన చెట్ల కింద అక్కడక్కడే జీవించాడు, కానీ మనుషులు క్రియేట్ చేసిన చెత్త కింద రాలేదు. వస్తే సమస్యలు ఉంటాయి. నువ్వు ఈ పరాధీనత స్థితిని నువ్వు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఇంక వేరే విధిలే. శ్రవణమన నిధిధ్యాసనాలు సాధనాలు చేసుకోవాలంటే కానీ ఎక్కడో ఒక చోట కుదురుగా కూర్చుంటేనే జరుగుతాయి. ఆయనత మనసుకు సంజాయించుకొని ఆయనత కొద్దిగా పరాధీనత స్వీకరించి సాధనలో ముందుకు వెళ్ళి, కానీ ఏదో ఒక రోజు ఈ
సర్వతంత్ర స్వతంత్ర స్థితిని పొందాలి. గురువులకి శిష్యులు పరాధీన స్థితిలో ఉంటే అస్సలు ఇష్టపడరు. చెప్పాను కదా, రామకృష్ణ పరమహంసులు బ్రహ్మచారి రైల్లో వారం రోజులు కనిపించకుండా ఉంటాడు. ఏంట్రా వాడు కనిపిస్తలేడంటే, గురుగారు వానికి ట్రైన్లో నౌకరీ దొరికింది అంటే ఉద్యోగం దొరికింది. ఓహో, వాడు నౌకరుడు అయిపోయాడా, వాడు గంగా నదిలో పడి చచ్చిపోయాడన్న వార్త విన్నా నాకు హాయిగా అనిపించేది. వాడు పోయి ఇంకోడు నౌకరుడు అయిపోయాడా, చాలా బాధగా ఉంది. సర్వతంత్ర స్వతంత్రుడు కావాల్సిన వాడు నౌకరు అయిపోయాడా, చాలా బాధగా ఉంది. గురువులకు అంత బాధ అవుతుంది. ఆ గురువు కావాల్సింటే తన పరాధీన స్థితిని స్వీకరిస్తాడు, కానీ తన శిష్యుల్లో ఎక్కడన్నా పోయి అలాంటి పరాధీనతను స్వీకరిస్తున్నారంటే అసలు ఒప్పుకోడు, తొలగించేస్తారు. మాతా మాణికేశ్వరమ్మ చెప్పేది, ఎవడు స్వతంత్రుడు ధైర్యం చేయాలంట. శరీరం ఉంటే ఉంటుంది, పోతే పోతుందని ధైర్యం చేయాలంట. ఆకలి దెబ్బలకి బెదిరిపోయిడిసి, శరీర నిర్వహణానికి బెదిరిపోయిడిసి, అక్కడ ఇక్కడ పనికిరాని వాళ్ళ దగ్గర నువ్వు తల వంచినావంటే నీకు మోక్షం రాదని చెప్పారు. నీ స్వతంత్ర స్థితిని ప్రతి ఒక్క జీవికు స్వాభావికంగా అంతటి స్వతంత్రం కావాలని కోరిక ఉంది. ప్రతి ఒక్కడు దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. కానీ విచారణ చేసి నిజంగా ఈ శరీర సాంగత్యంతో కూడా నువ్వు స్వతంత్రుడు అయిపోవాలి. దీంట్లో ఇరుక్కుపోయావు కదా ఈ జైలు, దీని మీద ఉన్న మోహమే నిన్ను అక్కడ ఇక్కడ తల వంచిపిస్తూ ఉంది. జీవించాలనే కోరిక, ఈ శరీరంలో ఉండాలనే కోరిక, దాన్ని తీసి పక్కన పెట్టేస్తే ఎవరి దగ్గర తల ఉంచాలి? ఉంటే ఉంటాం, పోతే పోతామని చెప్పేసి ఆ జీవన్ముక్త పురుషుడు అలాంటి సర్వతంత్ర స్వతంత్రమైన స్థితిలో ఉంటాడు. దాన్ని అలాంటి స్థితిని పొందాలని మహత్వ బుద్ధిని పెంచుకోవాలి. నాశ్చర్యం నైవ చక్షోభ, ఆయనకి ఏమి పెద్ద ఆశ్చర్యం ఉండదు. ఏదో అక్కడేదో ఒక మహానుభావుడంట, ఇట్లంటే ఆపళ్ళు వస్తున్నాయంట, ఇట్లంటే ఏదేదో వస్తున్నాయంట, పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయంట, పిల్లలకి పిల్లలు అయిపోతున్నాయంటే అయిపోయి ఇంకా చెట్టు మీద ఎక్కిచ్చేసి ఇంకా ఆయనకు గుడి కట్టించేసి దేవుడు చేస్తారు. ఈ అవధూత స్థితిలో ఉన్నోళ్ళు త్రిమూర్తులు వచ్చి పక్కలో వస్తే పక్కకు పోండా, నాకు సమయం లేదు, ఊరికే నన్ను డిస్టర్బ్ చేయడానికి పక్కకు పంపించేస్తారు. ఏది ఆశ్చర్యం, తన స్వరూపం కన్నా భిన్నంగా దేనికి అస్తిత్వం ఉండదు. ఎంతోమంది భక్తుల చరిత్రలో ఉంది, వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఇష్టమైన దేవతలతో ఉపాసన చేసి ఆ స్థితికి పోయి ఆ దేవుడు ప్రత్యక్షమై, మాతా మాణికేశ్వరమ్మకు కూడా శివుడు ప్రత్యక్షమయ్యాడంట. నీకు ఏం వరం కావాలమ్మా చెప్పండి, నీ దగ్గర ఉన్నదేంటి, నా దగ్గర లేనిదేంటి, నువ్వేంది నాకు ఇచ్చేదేంటి? ఏమన్నా అవసరం ఉన్నవాడికి అవన్నీ మహత్వ బుద్ధులు ఉంటాయి, అదేం పెద్ద విషయం కాదు. సర్వం సంభవం మాయ అవుతుంది. అలాంటి ఉత్కృష్టమైన ఉపాధులు దర్శనాలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి అది పెద్ద ఆశ్చర్యం అనిపించింది. అందుకే నా ఆశ్చర్యం నయేవ క్షోభ, మళ్ళీ వాళ్ళకి అయ్యో విలాపము, దుఃఖము, కుంగిపోవడము ఇలాంటిది ఏమీ ఉండదు. ఓహో, పెదవులు ఎప్పుడు పరమానందంలోనే తేలుతూ ఉంటారు. హాయిగా బజార్లోనే పడి ఉంటారు, చెట్ల కిందనే పడి ఉంటారు. మహారాజులకు ఫుల్ రిలాక్స్గా ఉంటారు, అలాంటి స్థితిలో ఉంటారు. కాబట్టి క్షీణ సంసారనే అనరే, అలాంటి సంసారం నిజంగా క్లీన్గా క్షీణించబడిపోయి ఉంటుంది. అలాంటి స్థితిలో ఉంటారని ఇక్కడ అష్టావక్రుడు చెప్తున్నాడు. నెక్స్ట్, నముక్తో విషయద్వేష్ట నవా విషయలోలుపః అసంసక్తమనా నిత్యం ప్రాప్తాప్రాప్తముపాశ్నుతే. నముక్తో విషయద్వేష్ట నవా విషయలోలుపః అసంసక్తమనా నిత్యం ప్రాప్తాప్రాప్తముపాశ్నుతే.
నముక్తో విషయద్వేష్టాహ, ముక్తుడైన వాడు విషయాలలో ద్వేషం కూడా పెంచుకోడు. హే అది నా శత్రు, హే ఈ నా శత్రు అని చెప్పేసి అంత తిరస్కార బుద్ధి కూడా ఉండదు. మళ్ళీ నవా విషయలోలుపహ, మళ్ళా లేదు ఆ విషయం కాదే కావాలా, నాకు ఈరోజు ఇలాంటి వంటే కావాలా, నాకు ఈరోజు ఇదే పండు కావాలా, నాకు అదే కావాలి, ఈ డిమాండింగ్ కూడా అసలు లోలుపత కూడా ఉండదు. అలాంటి లోలుపత ఏదైనా వస్తుందంటే కానీ ఇంకా జ్ఞానం కాలేదని. అసంసక్తమనా నిత్యం, అసలు ఆసక్తి లేని మనసు, ఆ మనసునే మొత్తగా నిశ్చయం చేసి తీసి మిథ్యాత్వ నిశ్చయం చేసి పెట్టేసినాడు. కాబట్టి ఎక్కడా మనసులో ఎక్కడా ఆసక్తి ఉండదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రాప్తమైనది అప్రాప్తమైనది అంటే అనుకూల పరిస్థితి అనుకూలంగా ఉన్నది, ప్రతికూలమైనది రెండు వచ్చినప్పటికీ కూడా సమానంగానే ఏమాత్రం వికారాలు పొందకుండా సమానంగానే ఆ శరీర సంఘాతంలో అవి జరిగిపోతూ ఉంటాయి. అతడు మాత్రము విషయాలలో వద్దు అని కానీ విషయాలు పొందాలని కానీ అలాంటి స్థితిలో ఉంటాడు. అందుకే ఒకసారి ఎలాంటి స్థితి పోతారంటే బలవంతంగా శిష్యులు తిని పెడితే లోపల పోతాడు, లేదంటే ఆ క్రియను కూడా వదిలిపెట్టేసి ఉంటాడు. అలాంటి స్థితులు కూడా వెళ్ళిపోతుంటాడు. కాబట్టి అంత గొప్ప స్థితిలో ఉంటాడు ఆ జీవన్ముక్త పురుషుడు అని చెప్పాడు. మిగతాది మనము నెక్స్ట్ క్లాసులో రేపు ఉదయం చెప్తుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.